Hey guys, hello students, welcome back to Team Colors Foundation SAP Business One Training in Telugu Part 4. ఓకే, సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిఆర్ఎం అంటే ఏంటి. ఓకే, సో సిఆర్ఎం ఫుల్ ఫామ్ ఏంటండి? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో కస్టమర్ అంటే ఎవరైనా ఒక లీడ్ కస్టమర్గా జనరేట్ అయ్యేంత వరకు మనం చేసే మొత్తం రిలేషన్షిప్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మనం ఇందులో రికార్డ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇది సేల్స్ కిందకు వస్తుంది. ఓకేనా, సిఆర్ఎం అనేది. సో ఈ ఈ టాపిక్ అయిపోయేసరికి మనం ఏమేం చూడొచ్చు అంటేనండి, ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ అనే మాడ్యూల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ద బేసిక్ ఆప్షన్స్ కానీ లేదా కంప్లీట్ మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆప్షన్స్ ఏమున్నాయో చూడొచ్చండి. ఓకే, సో ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడంటే బిజినెస్ సినారియోస్ ఎలా ఉంటాయండి మామూలుగాని. ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళ కస్టమర్ అంటే సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. ఓకేనా, అండ్ పైప్ లైన్లో ఏమున్నాయి అంటే ఎంతమంది ఎంక్వైరీ చేశారు, ఎంతమంది అడ్వాన్స్ ఇచ్చారు, ఎంతమందికి ఇంకా డెలివరీ చేయవలసి ఉంది, ఎంతమంది పేమెంట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా మనం యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మెయింటైన్ చేయడానికి ఒక మాడ్యూల్ ఉందండి, అదే సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా కూడానండి సేల్ జరిగే ముందండి. సేల్ అంటే ఏంటి? సేల్స్ ఆర్డర్ రైజ్ అయ్యి సేల్స్ కొటేషన్ అంటే బిల్ అయ్యి అంటే సేల్స్ ఆర్డర్ రైజ్ అయ్యే ముందు వరకు కూడా జరిగే ప్రాసెస్. సేల్స్ ఆర్డర్ రైజ్ అయిపోయింది, ఆర్డర్ ఇచ్చాడు అంటే కస్టమర్కి మనం డెలివరీ చేసామంటే కస్టమర్ అయిపోయినట్టే కదండి. సో అప్పటి వరకు కూడా ఈ ప్రాసెస్ ఉంటుంది. సో సిఆర్ఎం ప్రాసెస్ మీరు ఇక్కడ ఈ చార్ట్లో చూస్తేనండి, ఫ్లో చార్ట్లో మీకు ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఏదైనా కానీ కస్టమర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? ఏదైనా యాక్టివిటీతో. ఐదర్ ఒక లీడ్ మన దగ్గరికి వాకిన్ చేసుకుంటూ రావాలి మన షాప్లోకి, లేదా మనం క్యాంపెయిన్స్ రన్ చేస్తుండాలి. మీరు ఇప్పుడు చూసినట్టయితే కనుక మీరు ఎప్పుడైనా కానీ మీ ఊర్లో మేబీ ఒక మంచి స్కూల్ గ్రౌండ్స్లో కానీ ఏదైనా ఒక స్పేసెస్, ఎంటీ స్పేసెస్ ఉంటే కనుక అక్కడ సమ్ బైక్ షోరూమ్ వాళ్ళు కానీ కార్ షోరూమ్ వాళ్ళు కానీ క్యాంపెయిన్స్ వేసి వాళ్ళ బైక్స్ అడ్వర్టైజ్మెంట్కి పెడుతుంటారండి. సో అదొక యాక్టివిటీ అనమాట. సో ఆ యాక్టివిటీ కానీ క్యాంపెయిన్స్ కానీ ఏ కస్టమర్స్ అందులో ఏమేమి బైక్స్ పెడుతున్నారు, కార్స్ పెడుతున్నారా లేదా కలిపి పెడుతున్నారా, ఇవన్నీ కూడా ఈ క్యాంపెయిన్లోకి వస్తాయండి. ఓకే, ఈ యాక్టివిటీ ప్లానింగ్ అది ఏ యాక్టివిటీస్ చేయాలి, ఎవరెవరు చేయాలి, ఏ సేల్స్ ఏజెంట్ ఏ యాక్టివిటీ చేయాలి అనేది అసైన్ చేసుకునేది. సో దాన్ని క్యాంపెయిన్ అంటాము. ఆ క్యాంపెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా క్యాంపెయిన్ అనే స్క్రీన్లో మనం చేసుకోవచ్చు. సో క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత అండి ఎవరైనా కస్టమర్స్ మన దగ్గరికి వచ్చి ఎంక్వైరీలు అవన్నీ చేస్తే కనుక అవన్నీ సేల్స్ ఆపర్చునిటీస్లోకి వెళ్తాయండి. మరి సేల్ జరగడానికి ఆపర్చునిటీ కాబట్టి దాన్ని సేల్స్ ఆపర్చునిటీ స్క్రీన్ అంటాం. అక్కడి నుంచి మనకి కొటేషన్ అండి. సో అలా వచ్చి ఎంక్వైరీ చేసిన వాళ్ళు చాలా మందికి కొంతమంది కొటేషన్స్ అడుగుతారండి. జస్ట్ వచ్చి బైక్ గురించి తెలుసుకుని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, వాళ్ళందరూ ఆపర్చునిటీస్లో ఉంటారు. కొటేషన్ గురించి ఎవరైతే అడుగుతారో అంటే ఎవరికైతే మనం కొటేషన్ రాసి జనరేట్ చేసి సిస్టంలో ఇస్తామో సో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా సేల్స్ కొటేషన్ వరకు కాపీ అవుతాయండి. సో ఈ సేల్స్ కొటేషన్ నుంచి చాలా బిజినెస్ మీటింగ్స్ తర్వాత కాల్స్ చేసి ఫాలో అప్ చేసిన తర్వాత సేల్స్ ఆర్డర్ అంటే ఆర్డర్ రైజ్ అవుతుందండి. కొంతమంది మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేస్తారు, కొంతమంది అడ్వాన్స్ ఇస్తారు, కొంతమంది ఫుల్ క్యాష్ ఇచ్చి కొనేసుకుంటారు. సో డిఫరెంట్ ప్రాసెస్. ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మనం ప్రోడక్ట్ డెలివరీ చేస్తాం. డెలివరీ చేసిన తర్వాత బిల్లింగ్ ఉంటుందండి. ఓకే, సో కొంతమంది బిల్లింగ్ డెలివరీకి ముందే కట్టేస్తారు, కొంతమంది డెలివరీ చేసిన తర్వాత మాత్రమే బిల్లింగ్ ఫుల్ పేమెంట్ చేస్తారు. ఓకే, ఆ ఫుల్ పేమెంట్ చేసిన దాన్ని ఇన్కమింగ్ పేమెంట్ అంటామండి. అంటే మన దగ్గర నుంచి ప్రోడక్ట్ వెళ్తుంది కాబట్టి మనీ మన దగ్గరికి లోపలికి వస్తుంది కదా, మన అకౌంట్ లోపలికి, కాబట్టి దాన్ని ఇన్కమింగ్ పేమెంట్ అంటాం అనమాట. ఇది సిఆర్ఎం ఫుల్ ప్రాసెస్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్. ఓకే, సో ఇక్కడ యాక్టివిటీస్లోకి వస్తేనండి, యాక్టివిటీస్లో రకరకాలు ఉంటాయండి. టాస్క్లు ఉంటాయి, కాల్స్ ఉంటాయి, కాల్స్ చేస్తుంటారు కదా, ఫాలోఅప్ కాల్స్, అది క్యాంపెయిన్స్ ప్లాన్ చేస్తుంటారు, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్ట్రా మార్కెటింగ్ కోసం అని చెప్పేసి మీట్ అవుతుంటారు ప్రాస్పెక్ట్స్ని, ఫాలోఅప్ మీటింగ్స్ అప్పుడప్పుడు కలిసి ఏంటి సార్ లైక్ రెగ్యులర్ మీటింగ్స్, రెగ్యులర్ సేల్స్ ప్రాసెస్ అండి. బయట మనం చూస్తూనే ఉంటాం కదా, మీ ఎల్ఐసి వాళ్ళు అది మమ్మల్ని ఇలాగే చేస్తుంటారు ఇవన్నీ. సో బట్ వాళ్ళు ఇదంతా రికార్డ్ చేసేసి దీన్ని ఒక మాడ్యూల్ అంటే ఒక ఈఆర్పి యూజ్ చేసి మెయింటైన్ చేసే అంత టర్న్ ఓవర్ వాళ్ళు సాఫ్ట్వేర్ మీద స్పెండ్ చేయరండి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ బిగ్ ప్రొడక్షన్ యూనిట్స్ అవందరూ కూడా ఏంటంటే ఈ ప్రాసెస్ యూజ్ చేస్తారండి. అంటే లైక్ మినిమం ఒక 1000 మోర్ దెన్ 100 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎస్ఎబి బిజినెస్ వన్ యూజ్ చేయడానికి ఇష్టపడతారండి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది సిస్టమ్. సో ఇందులో మనకి క్యాలెండర్ ఆప్షన్ కూడా ఉందండి సిఆర్ఎం మాడ్యూల్లో. క్యాలెండర్లో ఏంటంటే ఇదిగో మీరు ఇక్కడ బేసిక్ ఏంటంటే క్యాలెండర్ ఐకాన్ మీద కొడితే క్యాలెండర్ ఓపెన్ అవుతుందండి. ఇందులో మంత్లీ, వీక్లీ, డైలీ వ్యూస్, మనం ఏమేమి అపాయింట్మెంట్ ఉన్నాయి, ఏ రోజు ఏమేమి టాస్క్లు ఉన్నాయి అనేది. సో మీరు ఆ టైం ఆ టాస్క్ దగ్గరికి వెళ్ళి దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుందండి. ఇగో ఇప్పుడు మీరు చూపించాడు చూడండి, ఒక టైం దగ్గరికి వెళ్ళి ఆ టాస్క్ మీద కొడితే డబుల్ క్లిక్ కొడితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మీకు చూపిస్తుందండి యాక్టివిటీ. లేదు మీరు కొత్తగా ఏదైనా యాక్టివిటీ ప్లాన్ చేయాలనుకున్నా కానీ ఎంటీ స్పేస్ మీద కొడితే మీకు యాక్టివిటీ కాన్ఫిగరేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. అందులో బేసిక్ ఏంటి, యాక్టివిటీ ఏం చేయాలి, ఫోన్ కాల్ చేయాలి. ఇది ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద ఫోన్ కాల్ అని కనిపిస్తుంది. ఏ యూజర్కి అసైన్ చేసింది, ఫ్రమ్ జేసన్ అనే పర్సన్ ఫోన్ కాల్ చేయాలి, ఏ టైంలో చేయాలి,
ఎంత డ్యూరేషను ఏంటి, ఇది ఏమైనా కింద రిమైండర్ ఉంది చూడండి, మీ స్క్రీన్ కింద చూస్తే కనుక ఈ రిమైండర్, ఇది మీకు పలానా డేట్లో ఆ టైంలో ఎవ్రీ 15 minutes లైక్ మీరు అలారం పెట్టుకుంటారు కదా ఫోన్లో, అలానే ఇక్కడ కూడా రిమైండర్ అలర్ట్ కూడా ఉంటుందండి, ఆప్షన్ కూడా ఉంది. ఇదంతా కూడా క్యాలెండర్కి ఇంటిగ్రేటెడ్ అండి ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, అసైనింగ్ యాక్టివిటీస్ టు మల్టిపుల్ యూజర్స్ అంటే మీరు ఒక లిస్ట్ ఆఫ్ యూజర్స్, మీరు ఏంటంటే ఇది యాక్టివిటీ స్క్రీన్లోకి వస్తే ఇక్కడ మీకు ఒక లిస్ట్ తయారు చేసుకోవచ్చండి మీరు. ఓకే, కొత్త లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకుని అందులో మీకు ఎంతమంది యూజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ సేల్స్ టీంలో 5 ఈ వీక్ మొత్తం కూడా కాలింగ్ చేస్తారు. సో మీరు ఏం చేయొచ్చు, సో సేల్స్ వీక్ కాలింగ్ టీమ్ అని చెప్పేసి ఒక కొత్త టీంని క్రియేట్ చేసి ఆ 5 యూజ్ చేసి ఆ 5 కూడా ఒకే యాక్టివిటీ అసైన్ చేసి ఇచ్చండి. సో 5 ఒకేసారి రిమైండర్ వెళ్ళిపోతుంటుంది అనమాట, సిస్టమ్ ఆన్ చేయగానే, వాళ్ళ సిస్టమ్ లాగిన్ కొట్టగానే. ఓకే, సో అలాంటి అంత ఇంటిగ్రేటెడ్ ఆ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా ఉందండి ఇందులో. సో ఇక్కడ బిజినెస్ పార్ట్నర్కి వస్తే, బిజినెస్ పార్ట్నర్ యాక్టివిటీ అంటే ప్రతి బిజినెస్ పార్ట్నర్కి అంటే కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఓనర్ అనుకుందాం, మన దగ్గరికి ఎక్స్ అనే కస్టమర్ వచ్చాడండి. సో ఎక్స్ అనే కస్టమర్కి మనం యాక్టివిటీ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ కొత్త ఆఫర్స్ ఏమైనా వస్తే రిమైండర్ పెట్టాలి, లేదా బైక్ సర్వీసింగ్ గురించి రిమైండర్ పెడుతూ ఉండాలి. సో ఇక్కడ మీరు ఆ కస్టమర్ డేటాలోకి వస్తే, కస్టమర్ క్రియేట్ చేసినప్పుడే మనం క్రియేట్ చేయొచ్చండి ఇదంతా. సో యూ కెన్ ఆల్సో అని ఉంది చూడండి, అంటే కస్టమర్ మాస్టర్ డేటా స్క్రీన్ నుంచి మనం డైరెక్ట్గా కొటేషన్ రైజ్ చేయొచ్చు, సర్వీస్ ఏమైనా ఉంటే సర్వీస్ కాల్ రైజ్ చేయొచ్చు, ఆర్డర్ రైజ్ చేయొచ్చు, ఇన్వాయిస్ డైరెక్ట్ రైజ్ చేసేయచ్చు, ఏదైనా రిటర్న్ చేసి ఉంటే క్రెడిట్ మెమోలు రైజ్ చేయొచ్చు. ఇక్కడ వీడు చూపించింది ఏంటండి, వ్యూ రిలేటెడ్ యాక్టివిటీస్. సో మనం ఇక్కడ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఈ కస్టమర్కి రిలేటెడ్గా ఏమైనా యాక్టివిటీస్ ప్లాన్ చేయబడి ఉన్నాయా అంటే దాని మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంటాయండి మనకి ఇక్కడ. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్స్ ఈ టైంకి ఇది చేసి పెట్టాలి, ఆ కస్టమర్కి ఇది ప్లాన్ చేయబడిన యాక్టివిటీ. సో అలా అది మనం కస్టమర్ మాస్టర్ డేటా స్క్రీన్ నుంచి కూడా చూడొచ్చు, కస్టమర్ స్పెసిఫిక్గా అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాడండి. ఓకే, సో అలర్ట్స్ అండి, మనం ఇప్పుడే కదండి మాట్లాడుకున్నాం. సో మనకి ఎప్పుడైనా కానీ ఆ యాక్టివిటీ ప్లాన్ చేసింది రిమైండర్ కావాలనుకుంటే ఆ యూజర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ రిమైండర్ ఆ టైంలో ఎవ్రీ 15 minutesకి ఒకసారి రిమైండర్ ట్రిగ్గర్ అవ్వాలా అంటే మెసేజ్ పాపప్ స్క్రీన్లో అది రిమైండర్ ట్రిగ్గర్ అవుతుంటుందండి స్క్రీన్ మీద. ఓకేనా, సో రికరింగ్ యాక్టివిటీస్ సేమ్ అండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం రికరింగ్ అంటే ఏం లేదండి, రిపిటేటివ్ యాక్టివిటీస్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన ప్రతి మంత్ 5th ఈఎంఐ రిమైండర్ ఉంటుందండి సమ్ కస్టమర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బైక్ కొనుక్కున్నారు, మీకు ఎవ్రీ మంత్ 5th ఈఎంఐ కట్ అవుతుంది, 3rd మీకు రిమైండర్ కావాలి. మీకు రిమైండర్ చేయాలని వాళ్ళకి ఎలా తెలుస్తుందండి, సేల్స్ ఏజెంట్కి అక్కడ, లేదా అక్కడ పనిచేసే రిసెప్షనిస్ట్కి కానీ. సో వాళ్ళ స్క్రీన్ లాగిన్ అవ్వగానే ఈ రోజు ఎవరెవరికి రిమైండర్ కాల్స్ చేయాలి ఈఎంఐ గురించి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవడమేనండి. సెట్ చేసుకునే టైము పెట్టుకుంటే కనుక వాళ్ళ సిస్టమ్ లాగిన్ కొట్టగానే ఓపెన్ చేయగానే ఫస్ట్ వస్తాయండి అలర్ట్స్, ఫినిష్ చేయాల్సిన టాస్క్స్. ఓకే, అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో క్యాంపెయిన్ అండి, క్యాంపెయిన్ స్క్రీన్కి వస్తే చూసారు ఇక్కడ, సో అంటే ఈ పలానా క్యాంపెయిన్ కస్టమర్కి అండి, ఇది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ నా యారో మార్క్ చెప్తున్నాను. సో ఓనర్ ఎవరండి, క్యాంపెయిన్ ఓనర్ ఎవరో సేల్స్ టీమ్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు, బ్రాడ్ అని ఇక్కడ. సో ఇదిగోండి సేవింగ్ సమ్మర్ క్యాంపెయిన్ ఏదో చేస్తున్నారండి ఇక్కడ. సో ఈ సమ్మర్ క్యాంపెయిన్లో ఈ కస్టమర్స్ అందరినీ క్యాంపెయిన్లో యాడ్ చేస్తున్నారండి. సో వాళ్ళకి ఏ ఐటమ్స్ ఏమేం చేయాలి అనేది కూడా. ఓకే, సో అలా క్యాంపెయిన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ క్యాంపెయిన్ నుంచి మనకున్న థింగ్స్ ఏంటంటే, యాక్టివిటీ జరుగుతుంది, ఏదైనా కన్వర్ట్ అయితే కనుక సేల్స్ ఆపర్చునిటీ కన్వర్ట్ అవుతుంది, కొటేషన్స్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అంటే ఈ క్యాంపెయిన్ అనే స్క్రీన్ నుంచి ఇన్ని యాక్టివిటీస్ జరిగే స్కోప్ ఉందండి. ఓకే, ఇది ఇంకా క్యాంపెయిన్లో ఏంటి, క్యాంపెయిన్ జనరేషన్ విజార్డ్ అంటే మనకి బేసిక్గా SAP Business Oneలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి రన్నింగ్ విజార్డ్స్ ఉంటాయండి, రిపోర్ట్స్కి అయినా కానీ ఆర్డర్స్కి అయినా కానీ ఆటోమేటిక్గా అదే మనకి క్యాంపెయిన్ క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. కానీ ఏమేమి డీటెయిల్స్ ఇస్తే ఆ క్యాంపెయిన్ జనరేట్ చేస్తుంది అనేది ఇది బేసిక్ స్క్రీన్ అండి. చూడండి, మీరు బేసిక్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి సెటప్, బిజినెస్ పార్ట్నర్స్లోకి వెళ్ళి టార్గెట్ గ్రూప్స్లోకి వెళ్ళి టార్గెట్ గ్రూప్స్ అసైన్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్ అయితే బిజినెస్ పార్ట్నర్స్ క్యాంపెయిన్ జనరేషన్ విజార్డ్లోకి వెళ్ళి ఇదిగోండి క్యాంపెయినింగ్ న్యూ ప్రింటర్, ఏదో కొత్త ప్రింటర్ వచ్చి మీకు ఓకే వీడు ప్రింటర్ ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక ల్యాప్టాప్ సేల్స్ కంపెనీ షోరూమ్ అనుకోండి, మీకు ఇక్కడ ఒక న్యూ ప్రింటర్ వచ్చింది. సో క్యాంపెయినింగ్ ఎలా, త్రూ ఈమెయిల్ చేస్తున్నాడండి వీడు. ఓకే, అంటే ఏం ఫోన్ కాల్స్ అది ఏం కాదు, త్రూ ఈమెయిలింగ్. సో కస్టమర్స్కి టార్గెట్ గ్రూప్, సో కస్టమర్స్లో చాలా టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి కదండి, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు. ఒక్కొక్క కస్టమర్ లైక్ వీళ్ళు మేబీ రెగ్యులర్ కస్టమర్స్, లేదా ఈఎంఐ కస్టమర్స్, లేదా ఫుల్ క్యాష్ కస్టమర్స్, లేదా సమ్ టర్మ్స్ అని వాళ్ళు చేసే పేమెంట్ టర్మ్స్ని బట్టి కానీ రిపిటేషన్ బట్టి కానీ మనం కేటగిరీ చేసుకోవచ్చు గ్రూప్స్ని. ఆ గ్రూప్స్ అండి ఇవి. ఓకే, వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఓకే,
సో వాళ్ళ రిమార్క్స్ ఏంటి, వాళ్ళకి ఏం వెళ్ళాలి, ఇదిగో క్యాంపెయిన్ లింక్ టెంప్లెట్ ఏమన్నా ఎక్కడైనా ఉంటుందా, అటాచ్మెంట్ ఏమైనా ఉంటే అటాచ్మెంట్. సో మనం ఇది ఎప్పుడైతే సెట్ చేసుకుంటామోనండి, ఆటోమేటిక్గా ఈ విజర్డ్ మనం సెట్ చేసిన టైంకి ఆటోమేటిక్గా రన్ అవుతుందండి. విజర్డ్ అంటే ఏం లేదండి, మనం సెట్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యి ఆ టైంలో ఆ డేట్కి ఈ కస్టమర్కి న్యూ ప్రింటర్ ఈ అటాచ్మెంట్తో కస్టమర్స్ అందరికీ, అంటే ఈ గ్రూప్లో ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా ఈమెయిల్ వెళ్ళిపోతుందండి, ఈ అటాచ్మెంట్ ఆటోమేటిక్గా మనం రాసింది ఇక్కడ. ఓకే, సో అలాంటి ఆటోమేషన్ ఫీచర్స్ కూడా ఉన్నాయండి. సో సేల్స్ ఆపర్చునిటీలోకి వస్తే, సేల్స్ ఆపర్చునిటీ దగ్గర నుంచే మనకి సేల్స్ యాక్టివిటీ మొత్తం మొదలవుతుందండి. ఓకే, సేల్స్ ఆపర్చునిటీ అంటే ఏంటండి, సేల్ జరగడానికి అవకాశం ఉన్న ప్రతి దాన్ని కూడా సేల్స్ ఆపర్చునిటీ అంటాం. సో మన దగ్గరికి ఒకసారి మన షోరూమ్కి కస్టమర్ వాకిన్ డైరెక్ట్గా రావచ్చు, వాళ్ళకి వాళ్ళే రావచ్చు, లేదా మనం ఏదైనా యాక్టివిటీ ప్లాన్ చేస్తే ఎక్కడైనా రోడ్స్ మీద క్యాంపెయిన్స్ రన్ చేయడం, లేదా ఏదైనా మాల్స్ అండ్ షోరూమ్స్ వేరే వాళ్ళతో టైప్ అవడం, బ్రౌచర్స్, అలా ఏదైనా ఏ యాక్టివిటీ ద్వారా అయినా కానీ సేల్స్ ఆపర్చునిటీ జనరేట్ అవుతుందండి. సో ఈ సేల్స్ ఆపర్చునిటీస్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చోట ఎక్కడో క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం మన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి. సో బైక్స్తో పాటు కొత్తగా బ్లాజర్స్, సమ్ హ్యాండ్ గ్లౌజెస్, సమ్ కొత్త కొత్త సౌండ్స్, కొత్త కలర్ వేరియేషన్స్ ఉన్న ట్యాంక్స్ అన్నీ వచ్చినాయి, అన్నీ కూడా డిస్ప్లే చేసాం. సో సేల్స్ ఆపర్చునిటీలో మనం ఈ సేల్స్ ఆపర్చునిటీ అనే స్క్రీన్లో ఈ ఇన్ని లెవెల్స్ ఆఫ్ సేల్స్ ఫాలో అప్ అండ్ థింగ్స్ యాక్టివిటీస్ కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు అని స్క్రీన్లో చెప్తున్నాడండి వాడు. ఓకే, అంటే లీడ్గా జనరేట్ అయింది, ఎవరో మీ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేశారు బైక్ కావాలని చెప్పి, మనం ఎక్కడో క్యాంపెయిన్ రన్ చేస్తుంటే. సో ఆ ఫస్ట్ మీటింగ్లో ఏం జరిగింది, ఏం డిస్కషన్ జరిగింది, మనం ఎంత ప్రైస్ చెప్పాం, సెకండ్ మీటింగ్లో ఎంత డిస్కషన్, ఎంత ముందుకు వెళ్ళింది ఫాలో అప్, థర్డ్ మీటింగ్లో 40% అంటే ఏంటి నెగోషియేషన్స్ అయిపోయినాయి, ఫోర్త్ మీటింగ్లో సరే కొటేషన్ ఇవ్వమని అడిగాడు, కొటేషన్ని మళ్ళీ కొటేషన్లో మనం ఇచ్చిన ప్రైస్కి ఇంకా నెగోషియేషన్ ఏదో చేశాడు, ఫైనల్గా ఇంత ప్రైస్ అని ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయిన తర్వాత ఏం జరుగుద్దండి, నెక్స్ట్ సేల్స్ మేనేజర్స్ దగ్గర నుంచి, అంటే రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి సేల్స్ మేనేజర్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగానే కొటేషన్ జనరేట్ అయింది కదండి. కొటేషన్ జనరేట్ అయిన తర్వాత మేబీ నెక్స్ట్ ఫాలో అప్లో కానీ ఎక్కడైనా కానీ అది కొటేషన్ నుంచి ఆర్డర్ కింద అది ఆర్డర్ కింద జనరేట్ అవుతుందండి, ఆర్డర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే సేల్స్ కొటేషన్ నుంచి అది సేల్స్ ఆర్డర్గా కన్వర్ట్ అయ్యిందో, లీడ్గా పిలుచుకుంటున్నాం మనం, అంటే ఆ కస్టమర్ని అప్పటి వరకు కూడా సేల్స్ కొటేషన్ వరకు కూడా లీడ్గా పిలుచుకుంటాం. ఒకసారి ఎప్పుడైతే ఆర్డర్ రైజ్ అయిపోయి మనకి బిల్లింగ్ జరిగిపోతుందో అప్పటి నుంచి వాడిని కస్టమర్ అని పిలుస్తామండి. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ ఇప్పుడే ఇందాక మాట్లాడేసుకున్నాం. ఎస్ఏపి బిజినెస్ వన్లో ఉన్న వన్ ఆఫ్ ది అనదర్ యాడ్ ఆన్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఇంటిగ్రేషన్ అండి. అంటే మైక్రోసాఫ్ట్ యాప్ ఉంటుంది కదా, అవుట్లుక్స్, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరికైనా కానీ అవుట్లుక్ 365 అని వాళ్ళకి ఆఫీస్ ఐడి క్రియేట్ చేసి ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఇంటిగ్రేట్ చేస్తారండి వాళ్ళ ల్యాప్టాప్స్లో. సో రెగ్యులర్గా ప్రతిసారి వెబ్ లాగిన్ అవసరం లేకుండా, వెబ్ డొమైన్. ఓకే, సో వెబ్ మెయిల్ అవసరం లేకుండా అవుట్లుక్లో ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఇక్కడ మనం ఎస్ఏపికి ఈ అవుట్లుక్ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఒక యాడ్ ఆన్ ఉంటుందండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని సెటప్ చేసుకుంటే డైరెక్ట్గా మనం ఇందాక చెప్పాం కదా, విజార్డ్ రన్ చేసినప్పుడు, ఇక్కడ మనం విజార్డ్ రన్ చేసినప్పుడు చూస్తే మీరు స్క్రీన్ మీద ఇక్కడ ఒక టెంప్లెట్ ఇస్తున్నాము, ఎక్కడి నుంచి పికప్ చేసుకోవాలని చెప్పి. ఈ ఈమెయిల్ ఎలా వెళ్తుందండి ఎస్ఐపి నుంచి, అంటే ఎస్ఐపిని అవుట్లుక్ ఇంటిగ్రేట్ చేసుకుంటాం కాబట్టి అవుట్లుక్లోనే వెళ్తుందండి. ఒకసారి ఇవన్నీ పంపేసిన తర్వాత మనం సెంట్ ఐటమ్స్లో చూసుకుంటే అవుట్లుక్లో కనిపిస్తాయి అనమాట మనకి. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఈ మాడ్యూల్లో బేసిక్ ఏంటంటే మనం అసలు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అందులో ఉండే మొత్తం ఫీచర్స్ ఏంటి, అంటే మెయిన్ ఫీచర్స్ ఏమైతే యూటిలైజ్ చేసుకోవచ్చో ఆ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీని గురించి మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందండి, మీరు సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుందండి. సో ఇదంతా కూడా ఏంటంటే మీరు సిస్టమ్ మీదకి ప్రాక్టీస్ చేసే ముందు మీకు ఒక బేసిక్ ఐడియా కోసం అసలు ఎస్ఏపి బిజినెస్ వన్ అనే సాఫ్ట్వేర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ని కనుక యాక్సెస్ చేసి ఏమున్నాయో కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అనాలిసిస్ చేస్తే కనుక, సో మీకు ఇంకా దాని మీద ఫుల్ మంచి గ్రిప్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. ఓకే గైస్, సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ యువర్ పేషెన్స్ అండ్ లిజనింగ్ టు మై వీడియోస్. సో ఎన్నో వీడియోస్ చేయబోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.